హైదరాబాద్ ఎంపీగా పోటీ చేసిన మాధవీలత గారు ఉన్నారు, మాట్లాడదాం. నమస్కారం నాయనా. బోనాల పండగ ఎట్లుంది? ఇట్లా ఉంటది, పోతురాజు ఊపు, బోనం ఎత్తిన ఊపు, ఆ డప్పులు, ఇది 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 ఒక రకమైన పూనకం అయ్యా. ఈ పూనకాన్ని అనుభవించే అదృష్టము అందరికీ ఉండదు కదా, హైందవ ధర్మానికే ఉంది. సో ఇంతమంది నార్మల్ గా ఇప్పుడేమో ఒక హైదరాబాద్ ఎంపీగా పోటీ చేసిన వ్యక్తిగా వస్తుంది. సో ఈ ఫీలింగ్ ఎలా అనిపిస్తుంది? నేను ఆ రోజు మామూలు మనిషినే, ఈ రోజు మామూలు మనిషినే. పోటీ చేస్తే రెండు కొమ్ములు వస్తాయా ఏంటి? అంటే సెక్యూరిటీ ఏం లేదు. సెక్యూరిటీ ఎందుకంటే మనం పోరాడిన స్టైల్ కి, మనం చేసిన యుద్ధానికి మరి ఇంకా చాలా మందిని ఢీకొన్నాం కదా. అందుకు ప్రజల అభిమానం, ప్రభుత్వానికి కూడా సంరక్షించుకోవాలని ఒక మంచి మనసు. అంతేగాని దాని వల్ల నేను ఏమీ తేడా లేను. ఆ రోజు ఎంత మాధవీలతనో ఈ రోజు అంతే మాధవీలత. మళ్ళీ మీరు పోరాడిన మాధవీలత మేము చూస్తా ఉంటాం అంటే నెక్స్ట్ 5 years కూడా. పోరాటం అనేది జీవితంలో న్యాయం కోసం, ధర్మం కోసం జరుగుతూనే ఉండేది నాయన. కాబట్టి అది ఒక రోజు ఆగదు, న్యాయం వచ్చేంత వరకు పోరాడుతూనే ఉంటాను. సో ఫైనల్ గా అమ్మవారికి ఏమని మొక్కబోతున్నారు, అంటే అమ్మవారికి ఏం కోరికలు కోరుకోబోతున్నారు మాధవీలత గారు? నాకు ఇప్పటి వరకు అయితే ఆలోచన రాలేదు, ఎందుకంటే నాకు ఎప్పుడు అమ్మవారిని నా కోసం ఏది కోరుకునే అలవాటు లేదు. కానీ మీరు అడుగుతున్నారు కాబట్టి అమ్మవారిని, ఈ భాగ్యనగరాన్ని, మా భాగ్యనగరం వాసులందరికీ గెలిపించి ఇవ్వమని కోరుకుంటా.